నా కొడుకు మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నన్ను చూడనివ్వలేదు. ఆసుపత్రిలో ఆయన వెంటిలేటర్‌పై ఉన్నాడు. నేను నా కొడుకును చూడాలనుకున్నా. అతన్ని చూడనివ్వలేదు. కేటీఆర్ అక్కడికొచ్చాడు. ఆయనను కూడా నేను రిక్వెస్ట్ చేశాను. వేడుకున్నాను. నా కొడుకును చూపించండి అని చెప్పాను. కానీ నన్ను చూడనివ్వలేదు. నన్ను చూడనివ్వట్లేదు. నువ్వైనా కాస్త చెప్పని నేను అడిగితే మాట్లాడకుండా అతను వెళ్ళిపోయాడు. ఎవరు? కేటీఆర్. ఇది మాగంటి గోపీనాథ్. గత జూన్లో చనిపోయిన మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్యగా క్లెయిమ్ చేస్తున్న మాలినీదేవి ఆమె కొడుకుతో సహా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చింది, తహసీల్దార్ ఆఫీస్కి వచ్చింది. సో వారసత్వానికి సంబంధించిన క్లెయిమ్ కోసం వచ్చింది ఆమె. నాన్న అంతిమ సంస్కారాలకు రావద్దని నన్ను బెదిరించారు అని మాగంటి గోపీనాథ్ కొడుకుగా చెబుతున్న తారక ప్రద్యుమ్న చెప్తున్నాడు. ఆయన అమెరికా నుంచి వచ్చాడు. సరే, నన్ను ఎవరెవరు బెదిరించారు, నాన్న అంతిమ సంస్కారాలకు రాకుండా బెదిరించిన వాళ్ళ పేర్లు ఏమిటో నేను తర్వాత చెప్తా అన్నాడు. నా వద్ద కాల్ లాక్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. నా వద్ద కాల్ లాక్స్ అంటే ఎవరితో మాట్లాడాను, ఎవరు నన్ను బెదిరించారు, ఆ విషయాలను కూడా చెప్తానని ప్రద్యుమ్న చెప్తున్నాడు. సో అంటే ఇక్కడ ఈ ఇష్యూస్ అన్నీ కూడా అంటే ఎన్నికల సందర్భంగా సాధారణంగా ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి. బహుశా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు ఒక 4-5 రోజుల ముందు కూడా ఇది కూడా అనూహ్య సంఘటనగా మనం భావించాలి. గతంలోనే అంటే మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసే సందర్భంలోనే అమెరికాలో ఉన్న తారక ప్రద్యుమ్న ఇక్కడి ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశాడు. మాగంటి సునీతకు మాగంటి గోపీనాథ్కు పెళ్లి కాలేదని, అంటే అధికారికంగా పెళ్లి కాలేదని, వాళ్ళిద్దరూ సహజీవనం చేశారని, అట్లాగే తన తల్లి మాలినీదేవికి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదని, కనుక ఈ నామినేషన్ చెల్లకుండా చూడాలని ఆయన వేడుకున్నాడు. సరే, ఈ పెళ్లిళ్ళ గొడవలు ఇవేవి కూడా ఎన్నికల సంఘానికి సంబంధం లేని వ్యవహారం. ఎందుకంటే ఇవి కోర్టు పరిష్కరించేది కనుక ఎన్నికల సంఘం ఆమె నామినేషన్ను ఆమోదించింది. ఆమె పోటీలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, అట్లాగే మాగంటి గోపీనాథ్ తల్లి మహానందదేవి అండ్ కుమారుడు తారక ప్రద్యుమ్న ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ మొత్తం అభాండాలు కేటీఆర్ మీద వేశారు. మొత్తం కేటీఆర్ మీద నెట్టిపారేశారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కేటీఆర్ తనను కలవకుండా చేశాడు అనేది మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపణ. తనను అసలు నాన్న అంత్య సంస్కారాలకు హాజరు కాకుండా బెదిరించినట్లుగా కొడుకు చెప్తున్నాడు. ఎవరు బెదిరించినట్లు? కొన్ని పేర్లు అయితే వస్తున్నాయి, ఫ్లోట్ అవుతున్నాయి. ఇది మన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పేరు వస్తుంది, ఇంకా ఏవో కొన్ని పేర్లు అయితే వస్తున్నాయి. సరే, వీళ్ళంతా ఇది మాగంటి గోపీనాథ్ మొదటి భార్యగా చెప్తున్న మాలినీదేవి, అట్లాగే ఎవరు మన తారక ప్రద్యుమ్న కొడుకు, వీళ్ళంతా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అట్లాగే శేర్లింగపల్లి తహసీల్దార్ దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. మాగంటి సునీత ఆమె కూతుర్లు అంటే అక్షర, దిశిర, అట్లాగే కొడుకు వాత్సల్యకు ఇచ్చిన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ను పక్కన పెట్టాలని చెప్పారు. సరే, తహసీల్దార్ ఏం చేశాడంటే ఈ రెండు వర్గాలు ఇన్ ద సెన్స్ మొదటి భార్యగా క్లెయిమ్ చేస్తున్న మాలినీదేవి, అట్లాగే మాగంటి సునీత, ఈ రెండు వర్గాలను కూడా రెండు పక్షాలకు ఆయన నోటీసులు జారీ చేశాడు. సరే, ఈ మేరకు గురువారం నాడు విచారణ జరిగింది. సో ఈ విచారణకు మాలినీదేవి, తారక ప్రద్యుమ్న, రెండో భార్య సునీత కుమార్తె దిశిర అమ్మాయి, ఆమె తన న్యాయవాదితో కూడా ఆమె వచ్చింది, అక్కడికి హాజరైంది. సరే, గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవికి సపోర్ట్గా నిలబడుతోంది. ఓకే, తర్వాత గోపీనాథ్ మాలినీదేవి పెళ్లి ఫోటోలను కూడా ఆమె తహసీల్దార్ వెంకారెడ్డికి సమర్పించింది. సరే, దీంట్లో ఈ మొత్తం స్టోరీలో
ఇది ఒక కుటుంబ కథా చిత్రం అని అనుకుందాం. ఈ కుటుంబ కథా చిత్రంలో మాగంటి గోపీనాథ్ వారసులు ఎవరు, అంటే లీగల్ హెయిర్ ఎవరికి రావాలి, ఆస్తులు పంపకాలు ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో చాలా గొడవలు ఉన్నాయి. సో మాగంటి గోపీనాథ్ మరి మాగంటి సునీతను పెళ్లి చేసుకున్నాడా లేదా, తారక ప్రద్యుమ్న ఆరోపిస్తున్నట్లుగానే ఏమంటాం మనం సహజీవనం చేశాడా, ఇవన్నీ మనకెవరికి తెలియదు. మాగంటి గోపీనాథ్ చనిపోయాడు, ఆయన వచ్చి చెప్పలేడు నిజాలు. 1998లో మాలినీదేవితో గోపీనాథ్కు పెళ్ళైనట్లుగా ఇప్పుడు గోపీనాథ్ తల్లి మహానందదేవి చెప్తోంది. అసలు గోపీనాథ్ మరణమే ఒక మిస్టరీ అని కూడా ఆమె ఆరోపించింది. కేటీఆర్ అప్పట్లో అంటే ఇతను మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురై అంతకుముందు కొన్ని రోజుల నుంచే అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఆయన అనారోగ్య కారణాలతో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాడు. సో ఎప్పుడైతే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడో ఏజీ హాస్పిటల్లో చేర్చారు. ఏజీ హాస్పిటల్లో చేర్చిన సమయంలో కేటీఆర్ ఇక్కడ ఇండియాలో లేరు, ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన వచ్చేదాకా అంటే ఆయన వచ్చే నాటికే చనిపోయాడని, ఆ వెంటిలేటర్పై ఉన్న ఎవరు మాగంటి గోపీనాథ్ మరణాన్ని కేటీఆర్ వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించారనేది ఇప్పుడు గోపీనాథ్ తల్లి చెప్తున్న మాట. ఆమె చెప్తోంది. అట్లాగే సునీతకు అసలు పెళ్ళి కాలేదు అని కూడా ఆమె చెప్తోంది. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కొడుకుగా క్లెయిమ్ చేస్తున్న తారక ప్రద్యుమ్న చెబుతున్న దాన్నే అతని నానమ్మ అంటే మాగంటి మహానంద కుమారి కూడా దాన్ని ఎండార్స్ చేస్తోంది. అంటే సునీతతో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు మాగంటి గోపీనాథ్కు మధ్య పెళ్లి జరగలేదు, వాళ్ళిద్దరు సహజనం చేశారన్న విషయాన్ని ఆమె చెప్తున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎటు తిరిగి ఈ కేసు మొత్తం, ఈ ఎపిసోడ్ మొత్తం కేటీఆర్కు చుట్టుకుంది. కేటీఆర్కి ఎందుకు చుట్టుకుందంటే, ఒకటి మాగంటి గోపీనాథ్ తల్లి అబద్ధం చెప్తుందని అనుకోవడానికి లేదు. ఏమి అబద్ధం చెప్పలేదు ఆమె అని మనం అనుకుంటున్నామంటే, అంటే మన ఎనాలిసిస్, ఆమె హాస్పిటల్లో గోపీనాథ్ అంటే కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడండి, చావు బతుకులో ఉన్నాడు, వెంటిలేటర్పై ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. తల్లి వెళ్ళింది. తల్లిని చూడకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరు, ఇది తేలాలి. తల్లిని చూడకుండా, కొడుకును తల్లి చూడకుండా అడ్డుకున్న ఆసుపత్రి వాళ్ళు ఎవరు, లేదా కేటీఆర్ వచ్చినా కేటీఆర్ను వేడుకున్నా అతను కూడా ఎందుకు కనికరించలేదు? కేటీఆర్ అయినా కనీసం కనికరించాల్సి ఉండింది. మరి కేటీఆర్ మాగంటి గోపీనాథ్ వీళ్ళంతా చాలా దగ్గరి మిత్రులు. మరి అటువంటిప్పుడు మిత్రుడి తల్లి వచ్చి ఆ కొడుకు ఎట్లా ఉన్నాడో చూస్తానంటే, మరి కేటీఆర్ తన పరపతి ఉపయోగించి ఆమెను కూడా ఒకసారి ఆ ఐసీయూ దాంట్లోకి పంపించాల్సి ఉండింది. ఆ పని కేటీఆర్ చేయలేదేమోనని అనిపిస్తోంది. అటువంటి అనుమానాలు కలుగుతున్నాయి, ఒకవేళ ఆమె చెప్పింది నిజమైతే. ఇప్పుడు అయితే ఈ సమయంలో ఎందుకు వచ్చారు వీళ్ళంతా బయటికి అనేది ఇంకొక చర్చ. అయితే దీంట్లో మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, మాగంటి సునీత నామినేషన్ దాఖలైన నాటి నుంచే ఈ మాగంటి మాలినీదేవి అంటే మొదటి భార్యగా చెప్తున్న మాలినీదేవి తల్లి అట్లాగే కొడుకు వీళ్ళని ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల కనిపించకుండా బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కడో దాచారనో, లేకపోతే వాళ్ళను రానివ్వకుండా మొత్తం మీద అటువంటి అరేంజ్మెంట్ చేశారనో కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. వాటి నిజాలు ఏవి మనకు తెలియదు. కానీ హఠాత్తుగా వాళ్ళు పోలింగ్కి ఒక 4-5 రోజుల ముందు వచ్చి ఈ విషయాలన్నీ బయటపెట్టిన కారణంగా మహిళల నుంచి ఏదైతే సెంటిమెంటు వీళ్ళు ఆశిస్తున్నారో, మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత కేవలం సెంటిమెంట్ ఆధారంగా గెలవవలసి ఉంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ బయటకు రావడం వల్ల ఆమె గెలుపు సంగతి పక్కన పెడితే మ్యాక్సిమం డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. మహిళలో సెంటిమెంట్ నిజంగానే ఉంటుంది జనరల్గా, కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్ ఏమిటి, అసలు ఈమెకు పెళ్ళే కాలేదు అనేది ఒక ఆస్పెక్టు. కానీ చాలా కాలం అంటే 3 సందర్భాల్లోనూ ఆయన గెలిచిన సందర్భంలో ఆయనకు నామినీగా ఆమె పేరే ఉంది. మళ్ళీ మాగంటి సునీత పేరే ఉంది. 2014లో కానీ 2018, 2023లో కానీ అఫిడవిట్లో ఆమె పేరే ఉంది, నామినీగా ఆమె పేరే ఉంది.
అసెంబ్లీ రికార్డ్స్లో కూడా ఆమె పేరే ఉంది. సో మాలినీదేవి ఏమైనట్లు? సో ఇదొక మిస్టరీ మొత్తం మీదైతే. అసలు ఆ ఫ్యామిలీలో జరుగుతున్న వ్యవహారాలు చాలా వరకు మిస్టరీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఆత్మ వచ్చి చెబితే తప్ప మనకు నిజాలు తెలిసే అవకాశాలు లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్.